Namaste, welcome to my channel Dharani Cooking Mania. Today's recipe is all about very healthy. It is a perfect dosa for weight loss. It is so healthy, guys. As you can see, it is a pesarattu dosa. For this yummy and tasty recipe, definitely check out the complete video and I hope you will definitely like it. If you like it, then don't forget to like, share and subscribe, guys. Pesaraballu, బ్రౌన్ రైస్ 1 టీ స్పూన్, మీకు అవైలబుల్లో ఉన్న రైస్ ఏదైనా మీరు వాడచ్చు. ఆయిల్, కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అల్లం, బ్లాక్ సాల్ట్ బదులు ఏదైనా సాల్ట్ మీకు అవైలబుల్లో ఉన్నది వాడచ్చండి, కానీ బ్లాక్ సాల్ట్ హెల్త్కి మంచిది. గ్రీన్ చిల్లీస్, జీలకర్రని నేను ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నాను. 1 కప్పు నేను పెసరబ్యాళ్ళు వేసుకుంటున్నాను. 1 కప్పు పెసరబ్యాళ్ళకి 1 టీ స్పూన్ మైన మీకు అవైలబుల్లో ఉన్న రైస్, నేను బ్రౌన్ రైస్ వాడుతున్నాను. ఇప్పుడు దీంట్లో వాటర్ ఫిల్ చేసి నేను ఒక 12 అవర్స్ ఇది నానబెట్టుకుంటున్నాను. ఫైనలీ నేను ఒక 8 అవర్స్ నానబెట్టుకున్నానండి. మీకు వీలైతే ఒక 8 to 9 అవర్స్ నానబెట్టుకోండి. నానబెట్టుకున్న పెసరబ్యాళ్ళంతా మిక్సీలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం, జీలకర్ర పౌడర్ ఒక 1 టీ స్పూన్, కొంచెం కొత్తిమీర వేసుకొని కొన్ని ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఇది ఆప్షనల్, ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా నేను ఫైన్గా బాగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను, బ్లాక్ సాల్ట్. మీరు సాల్ట్ సరిపోయినంత వేసుకోవాలి. వేసుకొని ఇంకా బాగా కలుపుకుంటున్నానండి. ఈ కన్సిస్టెన్సీలో నేను బాగా పిండినంతా కలుపుకున్నానండి, కొన్ని వాటర్ వేసుకొని. సో ఇలా లూజ్గా కలుపుకుంటే మనకు మంచి క్రిస్పీగా పల్చంగా దోశలు వస్తాయి. నేను ఇప్పుడు కొన్ని నీళ్ళు చల్లుకుంటున్నానండి. యాజ్ అవుట్ సైడ్ బయట అందరు నీళ్ళు చల్లి చేస్తారండి. సో ఐఎమ్ గోయింగ్ టు ట్రై లైక్ దట్. నీళ్ళు చల్లుకొని కొంచెం ఒక కాటన్ క్లాత్ తీసుకొని తుడుచుకోండి, క్లీన్ క్లాత్. ఇప్పుడు నేను కొంచెం బ్యాటర్ వేసుకుంటున్నానండి, పెసరట్టు బ్యాటర్ వేసుకొని ఇంకా పెసరట్టు వేసేసుకున్నానండి. వేసేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ చాలా బాగుంటాయండి పెసరట్టులో. ఇప్పుడు ఊతప్పంలో కూడా ఆనియన్స్ ఎలా స్టఫ్ చేసి వేస్తారు అలా వేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ వేసుకుంటే. అండ్ దెన్ కొంచెం కొత్తిమీర జస్ట్ ఫర్ గార్నిష్. ఇక్కడ కొంచెం గ్రీన్ కలర్ చాలా బాగుందండి, కానీ కెమెరాలో చూస్తుంటే కొంచెం లైట్గా ఉంది. బట్ పెసరట్టు మీరు ట్రై చేయండి, మీకు ఎలా వస్తే డెఫినెట్గా కమెంట్ చేయండి ఇన్ కమెంట్ సెక్షన్. నేను కొంచెం బటర్ వేసుకుంటున్నాను. ఇది బటర్, ఆయిల్ ఆర్ ఆలివ్ ఆయిల్ ఇదంతా మీ ఆప్షనల్ అండి. ఒకవేళ మీరు వెయిట్ లాస్ చేస్తుంటే ఇది చాలా మంచి ఫుడ్. కాకపోతే ఆయిల్ స్కిప్ చేసుకున్నా కూడా చాలా బాగా వస్తాయి పెసరట్టు. నేను వీడియో కాబట్టి నేను బటర్ వేసాను. బటర్ కూడా మంచిదే అండి హెల్త్కి. సో మీ చాయిస్ అండి, యూ కెన్ అవాయిడ్ విచ్ ఎవర్ యూ డోంట్ లైక్ అండి. సో ఇది ఒక 2 minutes కుక్ అవ్వాలండి. సో దట్ ఇది లేయర్ కొంచెము లేస్తుందండి ఇలా క్రిస్ప్ అయినప్పుడు. అప్పుడు మనం రోల్ చేసుకుంటే అది చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇఫ్ అది కుక్ ఇంకా అవ్వనప్పుడే మనము ఒకవేళ లిఫ్ట్ చేస్తే దోశని అది తునిగిపోవచ్చండి. సో లెట్ ఇట్ కుక్ ఫర్ 2 to 3 minutes అండి ఇన్ మీడియం ఫ్లేమ్. ఫైనలీ గైస్ చాలా క్రిస్పీగా అయింది. యాజ్ యూ కెన్ సీ ఈ మొమెంట్లో నేను ఇది తిప్పుకుంటున్నాను. వావ్, సో కలర్ఫుల్. నేను బటర్ వేసుకున్నానండి. మీరు వెయిట్ లాస్ చేస్తూ ఉంటే బటర్ చాలా మంచిది. బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఈవెన్ అవాయిడ్ బటర్ అండి, ఆలివ్ ఆయిల్ వాడచ్చు. ఆలివ్ ఆయిల్ ఎప్పుడైనా వేసుకునేటప్పుడు స్టవ్ పైన ఉన్నప్పుడు వేసుకోకండి, మీరు ఇంకా ప్లేట్లో తినేటప్పుడు ఆ మొమెంట్లో వేసుకోండి. సో ఇలా నేను అన్ని దోశలు చేసుకుంటున్నానండి. సో ఫైనలీ గైస్, నౌ ఐఎమ్ గోయింగ్ టు టేస్ట్ దిస్ యమ్మీ అండ్ హెల్తీ పెసరట్టు అండి. పెసరట్టు చాలా మంచిది హెల్త్కి. సో లోపల ఆనియన్స్ ఉన్నాయి. వావ్, ఫుల్ ఆఫ్ ప్రోటీన్ అండి, చాలా హెల్తీ. నా ఐఎమ్ గోయింగ్ టు టేస్ట్ ఇట్. ఇక్కడ చూస్తున్నా కదా ఎంత క్రిస్ప్గా అయ్యాయి. సో బ్యాటర్ అండి మ్యాటర్స్ టు మేక్ అండ్ క్రిస్పీ దోశ. నేను ఇప్పుడు ఇది టేస్ట్ చేస్తున్నాను విత్ అల్లం పచ్చడి అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి అల్లం పచ్చడి. హౌ టు మేక్ దిస్ యమ్మీ అండ్ పర్ఫెక్ట్ అల్లం పచ్చడి ఆన్ మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ గోయింగ్ టు టేస్ట్ దిస్ అండి. పెసరట్టు చాలా క్రిస్పీగా ఉంది.
వావ్, అమేజింగ్ అండి, చాలా టేస్టీగా ఉంది. డెఫినెట్గా అందరూ ట్రై చేయండి, మీకు చాలా బాగా వస్తుందని నేను అనుకుంటున్నాను. మీకు చాలా బాగా వస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇన్ కమెంట్ సెక్షన్. ఆనియన్స్, కొరియాండర్ అండ్ మోర్ ఓవర్ పెసరట్టు విత్ దిస్ పచ్చడి ఈజ్ సో నైస్ అండి. సో ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. దీంట్లో మనం క్యూమిన్ వేసాము, క్యూమిన్ కూడా చాలా మంచిదండి హెల్త్కి, జీలకర్ర. సో డెఫినెట్గా అందరూ ట్రై చేయండి, ఇట్ ఈస్ సో హెల్తీ గైస్. మీకు బాగా వస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఆఫ్టర్ సబ్స్క్రైబింగ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ బటన్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, టేక్ కేర్.